ద క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్. హృదయ విదారకంగా ఉంది కాదండి. అంటే దాంట్లో ఏమిటంటే యూ షుడ్ అండర్స్టాండ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్ ఆల్సో. ఏ గుడ్ క్వాలిటీ డయాలిసిస్ అండ్ ఇన్స్టిట్యూటెడ్ ఎట్ ద రైట్ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఏ టైంలో కరెక్ట్గా చేయాలో ఆ టైంలో చేయాలి. ఇండియాలో సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే చేయాలో అప్పటికన్నా ఒక 2 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుతుంది. అప్పటికే ఆ పేషెంట్లో చాలా మార్పులు జరిగిపోతాయి. సో రైట్ పాయింట్ ఆఫ్ టైంలో రైట్ సార్ట్ ఆఫ్ ఎ డయాలిసిస్, క్వాలిటీ డయాలిసిస్ ఎట్ రైట్ ఫ్రీక్వెన్సీ అనేది చాలా మారుస్తుంది. ఇఫ్ యూ గో అబ్రాడ్, సపోజ్ మీతో కొన్ని వెస్టర్న్ డెవలప్డ్ కంట్రీస్లో ఎత్తుకుందాం, దర్ పీపుల్ ఆన్ డయాలిసిస్ లాస్ట్ 10 years who are doing extremely well. మీరు చూస్తే వారు డయాలిసిస్ మీద ఉన్నట్లే కనపడదు మీకు. సో దేర్ క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్ అండ్ దేర్ ఇన్స్టిట్యూషన్ టైమ్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. సో ఆ అబ్జర్వేషన్ మేము కూడా చేస్తున్నాం. ఇప్పుడు మా ఇన్స్టిట్యూషన్లో కొన్ని క్వాలిటీ డయాలిసిస్ ప్రోటోకాల్స్ పెట్టాం. సో అది చేసుకున్న వాళ్ళు, చేయలేని వాళ్ళు, దెర్ ఇస్ అ డిఫరెన్స్. కొంతమంది ఇక్కడ నుండి ఎక్కడో ఏదో కారణంగా వచ్చి 4 రోజులు డయాలిసిస్ చేసుకొని మళ్ళీ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి మాకు ఇక్కడే బాగుంది, మేము చాలా బెటర్గా ఫీల్ అవుతున్నామని ఇక్కడే ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్ అనేది ఇదేదో మెషిన్ మీద పెట్టేసి మళ్ళీ వాష్ చేసి లాండ్రీ మెషిన్ కాదు ఇది. దిస్ నో డిఫరెన్స్. ఇప్పుడు మీరు సింపుల్ ఒక లాండ్రీ మెషిన్ తీసుకున్నా కానీ దెర్ ఆర్ 10 types ఆఫ్ లాండ్రీ మెషిన్స్ విచ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్. కొన్ని గుడ్డల్ని కాపాడతాయి, కొన్ని గుడ్డల్ని కాపాడలేదు. సో డోంట్ ఈక్వేట్ ఎవ్రీ డయాలిసిస్ as సింగిల్. ఈ డయాలిసిస్ లో కూడా క్వాలిటీ డయాలిసిస్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.